స్థాయిలో అరాచకాలు చేస్తుంటే పోలీసులపై ఒత్తిడి పెరిగింది. ఆలస్యంగానైనా ఆ మృగాన్ని పట్టుకున్నారు. కానీ అప్పటికే మరో 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంతకీ ఆ నరకాసురుడు ఎలా దొరికాడు? ఇది బెంగళూరు. ఈమె చిన్ని. దారిని పోయే వాళ్లను ఎందుకలా కవ్విస్తోంది అంటే ఆమె ఒక సెక్స్ వర్కర్. ఎంతో మంది అమ్మాయిల్లాగే ఆమె కూడా బలవంతంగా ఈ వృత్తిలోకొచ్చింది. పైకి నవ్వుతున్నా లోలోపల మనసు చంపుకుని క్షణక్షణం నరకాన్ని అనుభవిస్తోంది. వ్యభిచారం చేయగా వచ్చిన కలెక్షన్ను ఏ రోజుకా రోజు ఆనంద్కు పంపాల్సిందే. లేకపోతే ఆమె తల్లి చెల్లి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకే చిన్ని గుండె లోతుల్లో కన్నీటి ఘోషను కప్పేసుకుంటూ ఇలా తన బతుకును బలి చేసుకుంటోంది. ఎప్పటికైనా మంచి రోజులు రాకపోతాయా అని ఎదురుచూస్తోంది. రయ్యమని దూసుకు వెళుతున్న ఈ స్నేహితులిద్దరూ త్వరగా మృత్యువుకి చేరువవుతున్నారు. బైక్ నడుపుతున్నది మధు, ఓ ప్రైవేట్ కంపెనీలో మెషిన్ ఆపరేటర్. వెనుక ఉన్నది మంజునాథ్, ఓ ప్రైవేట్ కంపెనీలో ఒక చిన్నపాటి ఉద్యోగి. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులే కాని మంచి వాళ్లు మాత్రం కాదు. సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళ్లే అలవాటుంది. నెల జీతం రాగానే వీళ్లు చేసే మొదటి పని అమ్మాయిల దగ్గరికి వెళ్లడం, డబ్బులు తగలయ్యడం. అలా వెళ్లిన వీళ్లకు ఓ రోజు చిన్ని తగిలింది. తన అందచందాలతో వాళ్ల మతి పోగొట్టింది. వీళ్లు మరొకరి దగ్గరకు వెళ్లకుండా రెగ్యులర్ గా చిన్ని దగ్గరికే రాసాగారు. వీళ్ల తీరు చూశాక ఆమెకు ఒక ఐడియా వచ్చింది. ఈ ఇద్దరి సాయంతో నరక కూప నుంచి బయటపడాలి అనుకుంది. ఎలాగైనా వీళ్ల సాయం తీసుకోవాలని నిశ్చయించుకుంది. తన ప్లాన్ ని అమలు చేయడం మొదలుపెట్టింది. మొదటి దశలో ఆనంద్కు డబ్బు పంపడం మానేసింది. అతనితో గొడవ పెట్టుకుంది. అదే ఆమె చేసిన తప్పైంది. చిన్నిపై అనుమానం వచ్చిన ఆనంద్ అలర్ట్ అయ్యాడు. సడన్ గా ఇలా ఎందుకు చేస్తోందా అని ఆలోచించాడు. అతన్ని తక్కువ అంచనా వేసిన చిన్ని ఆ ఇద్దరు స్నేహితుల్ని కూర్చోబెట్టి తన కథంతా చెప్పింది. తన తల్లి ఆనంద్ చెరలో ఉందని, ఆమెతో కూడా వ్యభిచారం చేయిస్తున్నాడని వివరించింది. ఓ రోజు తనను రేప్ చేసి బెంగళూరులో బంధించాడని, తన చెల్లిని కూడా ఈ వృత్తిలోకి దించాలని చూస్తున్నాడని కన్నీటి ధారల మధ్య వాళ్లకు చెప్పుకుని ఏడ్చింది చిన్ని. ఆమె కథ విన్న వాళ్లు ఆవేశంతో ఊగిపోయారు.
చెప్పు, మేమేం చెయ్యాలి అన్నారు. ఏమీ లేదు, కస్టమర్లలా వెళ్లి మా అమ్మను చెల్లిని గుంటూరు నుంచి బెంగళూరు తీసుకురండి, వాళ్లనైనా వాడి చెర నుంచి రక్షించాలి అంది చిన్ని. తరువాత ఆనంద్కు కాల్ చేసింది. సారీ ఆనంద్, ఇక నుంచి నీకు మళ్లీ డబ్బులిస్తాను. ఓ సౌండ్ పార్టీ తగిలింది, వాళ్లను నీ దగ్గరికి పంపిస్తా. అమ్మను చెల్లిని వాళ్లతో బెంగళూరుకు పంపించు, మనకు 2 లక్షల దాకా ముడతాయి అని ఆశ చూపించింది. ఇలాంటి విషయాల్లో తెలివి మీరిన ఆనంద్ ఆమె ఎత్తుగడను ఇట్టే పట్టేశాడు. తనకేమీ తెలియనట్లు నటిస్తూ సరే పంపు అన్నాడు. తన ప్లాన్ అమలవుతున్నందుకు సంతోషిస్తూ ఇద్దరిని గుంటూరుకు పంపించింది. వాళ్లు ఆవేశంగా బయలుదేరారు. పాపం వాళ్లకు తెలీదు వాళ్లు నరహంతకుణ్ణి ఎదుర్కోబోతున్నారని. ఆనంద్ లాంటి రాక్షసులను ఎదుర్కొనే క్రమంలో ఏం జరిగిందో